ఇప్పుడు ఇందాక ఏదైతే నేను మాట్లాడానో కొంతమంది మాత్రమే లాభం చేకూరుతుంది, కొంతమందికి మాత్రమే ఆస్తులపైన హక్కులు ఉంటున్నాయని నేను చెప్పాను. ఇప్పుడు ఆ నిర్ణయం మొత్తం కూడా ఒకవేళ ఏదైనా వక్ఫ్ భూమికి సంబంధించి ఈ భూమిని ఒక పేద ప్రజలకో లేకపోతే ఒక పిల్లాడి చదువుకో ఉపయోగించేలాగా కలెక్టర్కు ఆ మొత్తం అధికారాలు బదలాయించడం జరిగింది. గతంలో కొంతమంది ముస్లిం పెద్దలకు మాత్రమే ఉండేది, లేకపోతే వక్ఫ్లో ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే ఉండేది, వాళ్ళు ముస్లిం పెద్దలకు అనుకూలంగా మాత్రమే తీర్పిచ్చే వాళ్ళు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఈరోజు కలెక్టర్కి ఆ మొత్తం అధికారాలు వెళ్తే న్యాయపరంగానే లేకపోతే కొంతమందికి కాకుండా అందరికీ అనుకూలంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా, లేకపోతే అసలు ఆయన జోక్యం కూడా వద్దంటారా? విజయ్ గారు, ఒక చిన్న మాట అడుగుతాను సార్. నేను ఒక తప్పు చేశాను. ఉమ్, నేను దొంగతనం చేశాను. ఉమ్, నేను దొంగతనం చేసి ఆ కేసులో నేనే జడ్జిగా వచ్చి కూర్చున్నా. ఉమ్, కరెక్టా ఇది? ఓకే. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో సో ఆ సెక్షన్ అయితే ఆల్రెడీ సవరించారండి. దాంట్లో కలెక్టర్ కి సర్వాధికారాలు ఇవ్వకుండా దాన్ని ఏం చేశారంటే, అది తెలుగుదేశం పార్టీ సుప్రీమో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆక్షేపించారు. ఆక్షేపించడం వల్ల దాన్ని ఆ సవరణని మార్చి డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి పెట్టారు. ఓకే. అది సార్.